రాధ అయితే భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుని ఉంటుంది. ఇంతలో కృష్ణ వచ్చి రాధ నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పి అంటుంది. వేసుకున్నాను అంటుంది. 12 గంటలు వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకున్నావా అంటే వేసుకున్నాను అని చెప్పి అంటుంది రాధ. ఇక కృష్ణ అయితే రాధని త్వరగా తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. అది చూసి రాధ అయితే వదులు, నేను టాబ్లెట్స్ వేసుకున్నాను అంటున్నాను కదా, అయినా సరే హాస్పిటల్కి ఎందుకు అని చెప్పి అంటుంది. ఆ మాటలకు కృష్ణ అయితే నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ వల్ల నీ కడుపులో బిడ్డగానే ఉంటే ఆ బిడ్డ చనిపోతుంది. ఒకవేళ బిడ్డ లేకపోతే ఆ టాబ్లెట్స్ వేసుకున్న తల్లి చనిపోతుంది అని చెప్పి అంటుంది. ఆ మాటలకు రాధ అయితే నేను ప్రెగ్నెంట్ కాదా అని చెప్పి అడుగుతుంది. కాదు అని చెప్పి కృష్ణ అంటుంది. ఇంతలో రుక్మిణి అయితే క్లాప్స్ కొట్టుకుంటూ బయట నుండి లోపలికి వస్తుంది. షబాష్ షబాష్ కృష్ణ, ఇంతవరకు మీరు ఆడిన నాటకం అంతా బయటపడింది. రాధ ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అని నాతో అబద్ధం చెప్పి నన్ను బయటకు గెంటేస్తారా? మీకు ఎంత ధైర్యం? అసలు ఇదంతా ప్లాన్ చేసింది సుందరే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్